కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హిందువులందరినీ కూడా వాళ్ళకి వ్యతిరేకంగా సమీకరించాలని ఆర్ఎస్ఎస్ బీజేపీ రాజకీయాలకి ఒక చెక్ మేట్గా మారింది. హిందూ ముస్లింలని సమైక్యంగా నడిపే ఒక జీవన చక్రం ఉంది. ఆ కొట్లల్లో తినేవాళ్ళు, టిఫిన్లు చేసేవాళ్ళు, హోటల్లో తినేవాళ్ళు ఎవరు? 90% మంది హిందువులు. ఒక నెత్తురు చుక్క రాలకుండా వాళ్ళు ఏంటంటే నిరసన ప్రదర్శనలకు దిగుతారు. బక్రీద్ ముందు వీరావేశంతో ఇదే కలకత్తాలో వేలాది మంది నిరసన ప్రదర్శన చాలా పెద్ద ఎత్తున జరిగింది. అసలు గోవు హిందువుల మనోభావాల్ని మేము గౌరవిస్తున్నాం. ఆ మనోభావాల్ని గౌరవిస్తూ ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇది ప్రచారం చేయదు. ఢిల్లీ పరిపాలన చేపట్టిన తర్వాత 12 ఏళ్లకి బెంగాల్ రాష్ట్ర అధికారాన్ని బీజేపీ చేపట్టింది. 1911 వరకు ముందు ఈస్ట్ ఇండియా కంపెనీకి, తర్వాత బ్రిటిష్ ఇండియాకి దేశ రాజధానిగా కలకత్తా ఉంది. 1911 తర్వాత ఢిల్లీ రాజధానిగా మారింది. అంటే ఢిల్లీ కంటే ముందు దేశ రాజధానిగా ఉన్న బెంగాల్ని కూడా కైవసం చేసుకోవడం తన లక్ష్యంగా 12 సంవత్సరాల క్రితం నుంచి ప్రయత్నం చేస్తే ఎట్టకేలకు ప్రస్తుతం బీజేపీ అధికారానికి వచ్చింది. ఒక రకంగా ఆర్ఎస్ఎస్ ఎజెండాలో ఒక మలుపు తిరిగింది, అది వాస్తవమే. కానీ అదే సమయంలో అధికారానికి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఒక పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అది ఎలాంటి హింసాత్మక పరిస్థితి రాకుండా శాంతియుతంగా, ప్రచ్ఛన్నంగా, చాలా ఒక రకంగా చెప్పాలంటే శీతలంగా ఒక సంఘటన జరిగి ఆర్ఎస్ఎస్ బీజేపీ రాజకీయాలకి ఒక చెక్ మేట్గా మారింది. ఇది ఒక రకంగా వర్తమాన భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఒక కుదుపు లాంటిది. అదేమంటే అధికారానికి రాగానే బీజేపీ ప్రభుత్వం బెంగాల్లో 1950 నాటి గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయడానికి ఒక ఉత్తర్వులు ఇచ్చింది. పైగా బక్రీద్ పండగ ముందు బక్రీద్కి ఆవుని కోసుకోవడం, కుర్బానీ చేసుకోవడం అనేది ఒక సహజ ఆచారంగా తరతరాలుగా కొనసాగుతుంది ముస్లిమ్స్ ఆచారంలో. అందుకని 1950 నాటి చట్టాన్ని చూసి చూడనట్టుగా పోయిన పరిస్థితి నుంచి దాన్ని కఠినంగా అమలు చేయాలని ఒక నిర్ణయం చేసి దాని ఫలితంగా 14 ఏళ్ల వయసు నిండిన అవి ఉండాలి ఆవులు. అదేవిధంగా అవి ఇంకా ఫెర్టిలిటీ అంటే సంతానోత్పత్తికి అర్హత లేనివిగా, పాలు ఇవ్వడానికి అవకాశం లేనివిగా ఉండాలా. వాటన్నిటికీ అది అన్ఫిట్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే అది కోతకి ఫిట్ అవుతుంది. అట్లాంటి ఫిట్ సర్టిఫికెట్ని కూడా వాళ్ళు ఖచ్చితంగా వెటర్నరీ డిపార్ట్మెంట్కి చెందిన డాక్టర్లు ఇవ్వాలి. ఆ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత కూడా వాటిని తమ ఇళ్ళకి తీసుకెళ్ళి కోసుకోవడానికి వీల్లేదు. ప్రభుత్వం నిర్ణయించిన నిర్ణీత కబేళాలో మాత్రమే పోయాలి. ఇలాంటి ఆధారాలతో ఇవన్నీ జరగకపోతే శిక్షిస్తారు. అంటే బీజేపీ ప్రభుత్వం ఊహించింది ఏమిటంటే దీనికి వ్యతిరేకంగా మతావేశంతో ముస్లిమ్స్ రోడ్ల మీదకి వస్తారని. అట్లా వచ్చినట్లయితే వాళ్ళని కఠినంగా ఈ కొత్త చట్టం, పాత చట్టాన్ని కొత్త నిబంధనలతో ఏదైతే చేశారో ఈ ఉత్తర్వులకి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళని హింసాత్మకంగా అణిచివేయవచ్చని. అణిచివేయడమే కాకుండా వాళ్ళే హింసాత్మక పరిస్థితికి కారకులని వాళ్ళని దేశవ్యాప్తంగా బూచిగా చూపెట్టి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హిందువులందరినీ కూడా వాళ్ళకి వ్యతిరేకంగా సమీకరించాలని. ఇది ఇవాళ బీజేపీ బెంగాల్ ప్రభుత్వం యొక్క వ్యూహం. కానీ పరిస్థితి ఎదురు తిరిగింది. నిజానికి బెంగాలే కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా గోమాంసం నిషేధించాలని ఆర్ఎస్ఎస్ బీజేపీలు 2015-16లో పెద్ద ఎత్తున గోమూకలు, గోరక్షక పేరిట దాడులు జరిగినప్పుడు దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు, వామపక్షవాదులు, సెక్యులర్ వాదులు, అదేవిధంగా మైనార్టీ శక్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇదే కలకత్తాలో వేలాది మంది నిరసన ప్రదర్శన చాలా పెద్ద ఎత్తున జరిగింది. పైగా మేధావులతో సహా శాస్త్రవేత్తలు
రిటైర్ అయిన శాస్త్రవేత్తలతో సహా చాలా పెద్ద ఎత్తున వేల మందితోని 10 కిలోమీటర్ల దూరం భారీ ర్యాలీలు కూడా జరిగాయి. ఇప్పుడు కూడా అలా నిరసన ప్రదర్శనలు ఒకవేళ ముస్లిమ్స్ బక్రీద్ ఆవేశంతో రోడ్ల మీదకి వస్తే దీన్ని ఒక రాజకీయ ప్రయోగశాలగా మార్చుకొని దేశాన్ని తమ అనుకున్నటువంటి హిందుత్వ రాజకీయాల వెనక సమీకరించుకోవడానికి ఒక సాధనంగా మార్చుకోవాలనుకున్నాయి. కానీ బెంగాల్ ముస్లిం సమాజం తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మేము గోవులను తినం, ఈసారి బక్రీద్కి గోమాంసం తినం, మేకలు గొర్రెలు ఏమనుంటే వాటితో మేము సంతృప్తి పడతాం. అంతేకాదు, కోటకి పిట్ సర్టిఫికెట్ ఇచ్చిన 14 ఏళ్ల వయసు దాటి సంతానోత్పత్తి దశ, పాల ఉత్పత్తి దశ దాటిన ఆవుల్ని కూడా మేము తినం ఈసారి అనే నిర్ణయం తీసుకున్నారు. స్వచ్ఛందమైన నిర్ణయం ప్రకటించారు. దానితో ఇవాళ ఏమైంది, ఒక జీవన చక్రం ఒకటి ఉంది. హిందూ ముస్లింలని సమైక్యంగా నడిపే ఒక జీవన చక్రం ఉంది. అదేమిటంటే, ఆవుల్ని పెంచేవాళ్ళు, మేపేవాళ్ళు, అమ్ముకునేవాళ్ళు హిందువులు. ఆవుల్ని కోసుకొని తినేవాళ్ళలో ముస్లిమ్స్ కీలకమైన వాళ్ళు. ముస్లిమ్స్ ఒక్కరే కాదు, ముస్లింలు కూడా. వాస్తవానికి హిందువులుగా పరిగణించే సమాజంలో కూడా, ప్రజల్లో కూడా గోమాంసం తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. భారతదేశ జనాభాలో 40% మంది గోమాంసం తింటారు. 40%లో ముస్లింలు ఒక 15% ఉంటే, దళితులు 17% ఉంటే, ఆదివాసీలు 8% వరకు ఉన్నారు. వీళ్ళంతా కలిపితే 40%. అసలు మాంసభక్షకులు వస్తే ఒక 3-4% వైదిక బ్రాహ్మణ వర్గాలు తప్ప ఈ దేశ జనాభాలో అంతా తింటారు. గోమాంసం విషయంకి వస్తే 40% తింటారు. మరి అందులో 15% ముస్లిమ్స్ పోతే మిగతా 25% మంది ఎవరు? హిందువులుగా పరిగణించబడుతున్న వాళ్లే కదా. అంటే ముస్లిములు 15% మంది మాత్రమే గోమాంస భక్షకులైతే, ముస్లిమ్స్ కాని వాళ్ళల్లో ఈ దేశంలో 26% మంది గోమాంస భక్షకులుగా ఉన్నారు. అయితే బక్రీద్ సందర్భంగా ప్రత్యేకంగా ముస్లింల పండుగ కనుక ఇక్కడ కాస్త ఎక్కువ శాతం వినియోగదారులుగా, ప్రస్తుతం ఈ సందర్భంలో ఎక్కువ వినియోగదారులుగా ముస్లిమ్స్ ఉండే మాట నిజమే. అయితే ఇక్కడ ఏమైంది, ముస్లిమ్స్ ఎప్పుడైతే తినన్నారో, ఏదైతే ఇంతకాలం మేత మేపుకొని కష్టపడి అమ్ముకుందాం, ఈ సమయంలో 4 డబ్బులు వస్తాయి, నా దగ్గర 10 ఆవులు ఉన్నాయి, ఈ 10లో ఈ 4 ఈ సంవత్సరం అమ్ముకుంటే నాకు కొంత ఆదాయం వస్తుందని చెప్పి ఎంతకాలం కష్టపడి మేత మేపుకొని కుడితి పెట్టి దాన్ని పెంచి పోషించినటువంటి హిందువులు, పేద హిందువులకి ఇప్పుడు అమ్ముకునే అవకాశం కోల్పోయారు. పైగా దాంతో ఇప్పుడు హిందువులు అడుగుతున్నారు, ఈ ఉత్తర్వుని సడలించాలి, పాత పద్ధతిలో కొనసాగాలి, మాకు అమ్ముకునే అవకాశం ఉండాలి అని వాళ్ళు అంటున్నారు. కొనుగోలు చేసేవాళ్ళు మేము కొనుగోలు చేయం. పైగా వాళ్ళు ఏం చెప్పారు, మేము తినమని మాత్రమే అక్కడికి పరిమితం కాలే. అసలు గోవు హిందువుల మనోభావాల్ని మేము గౌరవిస్తున్నాం. ఆ మనోభావాల్ని గౌరవిస్తూ గోవుని, ఆవుని భారతదేశ పవిత్ర జంతువుగా ప్రకటించాలి, జాతీయ జంతువుగా ప్రకటించాలి అని చెప్తున్నారు. దాని అర్థం ఏంటి, 14 ఏళ్ళు దాటిన తర్వాత కూడా కోతకు వెళ్ళటానికి తీయలేదు. ఒకసారి అది పవిత్ర జాతీయ జంతువుగా ప్రకటిస్తే గోవుని, ఆవుని, దాని మెడ మీద కత్తి వేయడానికి వీల్లేదు. దాన్ని ముసలిదైన తర్వాత కూడా దాన్ని చంపడానికి వీల్లేదు. మామూలు పశుపక్షాదులు ఎట్లయితే సహజ మరణం చెందుతున్నాయో, ఆవులు కూడా సహజ మరణమే చెందాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ అదే జరిగితే ఈ దేశం నుంచి బీఫ్ అమ్ముకునే వ్యాపారుల సంగతి ఏంటి? ఇవాళ ప్రపంచంలో బీఫ్ని ఎగుమతి చేసే దేశాల్లో నంబర్ 2, నంబర్ 3లో భారతదేశం ఉంది. పైగా ఇందులో యూపీ రాష్ట్రం చాలా అగ్రభాగంలో ఉంది. పైగా భారతదేశం నుంచి బీఫ్ని ఎగుమతి చేసే సంస్థలు ప్రధానంగా హిందూ కార్పొరేట్లవి, హిందువులుగా ఉన్న కార్పొరేట్లవి, ముస్లిమ్స్ కాదు. ముస్లిమ్స్ తినేవాళ్ళు కావచ్చు, కానీ మొత్తం బీఫ్ని ఎగుమతి చేసే ఎగుమతిదారులు మాత్రం హిందూ కార్పొరేట్లు. వాళ్ళ పరిస్థితి ఏమిటి? పోనీ ఇది గంగావరికి పరిమితమైందా? హైదరాబాద్లో ముస్లిమ్స్తో దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల ముస్లిమ్స్ అందరూ కూడా ఇప్పుడు ఇదే నినాదం ఇస్తున్నారు, తినము, అదేవిధంగా జాతీయ పవిత్ర జంతువుగా ఆవుని ప్రకటించాలి. ఇప్పటివరకు ఆర్ఎస్ఎస్ ఆవుని తమ రాజకీయ అధికారం కోసం, రాజ్యాధికారం కోసం ఉపయోగించుకుంది. వాస్తవానికి బాబ్రీ మసీదు గోత్రాలతో సహా భారతదేశంలో రాజకీయ అధికారాన్ని బీజేపీకి తెచ్చిపెట్టడంలో వివిధ సాధనాల్లో ఆవు కూడా ఒక కీలకమైన పాత్ర పోషించింది. ఆ ఆవుని
అసలు 14 ఏళ్ల తర్వాత కూడా ఎందుకు చంపాలి? దాని జాతీయ పవిత్ర జంతువు ఎందుకు ప్రకటించొద్దు? హిందువుల మనోభావాలని గౌరవిస్తున్నాం, ప్రకటించండి అని ఇవాళ ముస్లిం పెద్దలు దేశవ్యాప్తంగా వాళ్ళు ప్రకటిస్తున్నారు, వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజున బీజేపీ ఆర్ఎస్ఎస్ పరిస్థితి ఏమిటి? కొనుగోలుదారులు అమ్మకందారుల మధ్య ఒక జీవన చక్రం ఉంటుంది. ఆ చక్రాన్ని ధ్వంసం చేయడానికి కోరుకుంటే ఎవరికైనా ఇదే పరిస్థితి వస్తుంది. ఉదాహరణకి వాళ్ళ బెంగాల్లో మరొక జీవన చక్రం మీద కూడా దాడి జరుగుతుంది. 300 బుల్డోజర్లని ఢిల్లీ నుంచి తెప్పించి ఇవాళ మొత్తం రోడ్ల సైడ్లో ఉన్నటువంటి ఆకర్లందరికీ కూడా చిన్న చిన్న షాపులు ఆకర్స్ అందరినీ రోడ్లని క్లీన్ చేసే పేరిట కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా తొలగిస్తున్నారు. ఔరా రైల్వే స్టేషన్ దగ్గరే వేలాది చిన్న చిన్న బడ్డీ కొట్లు, టీ కొట్లు, షాపులన్నింటినీ ధ్వంసం చేస్తున్నారు. చాలా విధ్వంసకాండ జరుగుతుంది. ఒకనాడు యూపీలో జరిగిందో అంతకంటే భయంకరంగా ఇవాళ జరుగుతుంది. వాస్తవానికి ఇక్కడ కూడా ఏంటి, అది కూడా అందులో ముస్లిమ్స్ ఔరా రైల్వే స్టేషన్ దగ్గర, ఇతర షేల్దా రైల్వే స్టేషన్ లాంటి సెంటర్లలో ముస్లిమ్స్ ఎక్కువ మంది చిల్లర వ్యాపారులు, చిల్లర హోటళ్లలో పనిచేసుకున్న వాళ్ళు ఉన్నారని వాళ్ళు బయటికి చెప్తున్నారు. కార్పొరేట్ మీడియా అంతా ప్రచారం చేస్తారు. నిజానికి ముస్లిమ్స్ ఒక్కరే కాబట్టి ముస్లిమ్స్తో పాటు హిందువులే కూడా ఉన్నాయి. ఔరా రైల్వే స్టేషన్ దగ్గర కాస్త ముస్లిమ్స్ గణనీయంగానే ఆ చిన్న చిన్న కొట్ల వాళ్ళు ఉండొచ్చు. కానీ ఆ కొట్లల్లో తినేవాళ్ళు, టిఫిన్లు చేసేవాళ్ళు, హోటల్లో తినేవాళ్ళు ఎవరు? వాళ్ళు 90% మంది హిందువులు. కాసేపు ఔరా రైల్వే స్టేషన్కి వెళ్ళే దేశవ్యాప్త ప్రయాణికులు, ప్యాసింజర్లు, ట్రైన్ ప్యాసింజర్లు పక్కకి పెడతాం. కానీ అదే రైల్వే స్టేషన్లో వేల మంది పోర్టర్లు ఉన్నారు, కూలీలు ఉన్నారు, ట్రాము డ్రైవర్లు ఉన్నారు, ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నారు, రిక్షా డ్రైవర్లు ఉన్నారు, ఆటో డ్రైవర్లు ఉన్నారు, కూలీలు ఉన్నారు, పోషణ కోసం ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ 20 రూపాయలు 25 రూపాయలతో ఇడ్లీని కడుపు నింపుకొని వాళ్ళు పనులు చేసుకుంటున్నారు రోజంతా అక్కడ. రేపు వాటన్నిటిని బుల్డోజ్ చేసి పెద్ద హోటళ్ళకి వీళ్ళందరినీ మారాల్సిన పరిస్థితి వస్తున్నారు. ఒక రకంగా ట్యాక్స్, జిఎస్టీ ట్యాక్స్ లేని ఇడ్లీ, ఉప్మా, పూరీలు తింటున్నారు. ఇప్పటివరకు పొట్ట పోషించుకుంటున్నారు 30 రూపాయలు 20 రూపాయలతో. రేపు వీటన్నిటిని ధ్వంసం చేసిన తర్వాత ఇక్కడ కేవలం ముస్లింల్ని టార్గెట్ చేసేది కూడా అది నిజం కాదు. బయటికి కేవలం హిందుత్వ విద్వేష రాజకీయాలతో తమ ప్రజాపునాదిని హిందువుల్లో పెంచుకోవడానికి చేసేది తప్ప నిజంగా వాళ్ళ లక్ష్యం అది కాదు. కార్పొరేట్ల సంబంధించిన పెద్ద పెద్ద హోటళ్ళకి ఉపయోగపడాలని ఈ చిన్న చిన్న కొట్లు, షాపులన్నింటినీ ధ్వంసం చేసి హోటళ్ళన్నింటినీ పెద్ద షాపులు, పెద్ద హోటళ్ళకి, పెద్ద మాల్స్ వైపున జనం వెళ్లాల్సిన పరిస్థితి. ఇక్కడ 20 రూపాయలతో ఇడ్లీ తిని కడుపు నింపుకున్నాడు రేపు పెద్ద హోటళ్ళకి వెళ్తే అది 70 రూపాయలు 80 రూపాయలు బిల్లు అవుద్ది జిఎస్టీతో కలిపితే. ఆ పరిస్థితి ఇస్తున్నారు. వీళ్ళెవరు మరి? హిందువులు, వినిమయదారులు హిందువులు. కానీ ఇక్కడ కొనుగోలుదారులు హిందువులు, అమ్మకందారులు కాసేపు ముస్లింలు అనుకున్నాం కొద్ది సంఖ్య అయినా. మరి ఇద్దరు ఒకరికొకరు పరస్పరం జీవన చక్రం అది. అదేవిధంగా ఆవులు అమ్ముకునేవాళ్ళు హిందువులు, దాన్ని మేపి అమ్ముకునేవాళ్ళు హిందువులు, దాన్ని పోసుకొని తినేవాళ్ళు అందరూ ముస్లిమ్సే. కాకపోయినా ముస్లింలు కూడా ఉన్నారు కనుక కాసేపు ముస్లింలే అనుకున్నా అక్కడ మరి జీవన చక్రం దెబ్బతింటుంది. ఇలా భారతదేశమే కాదు, ప్రపంచంలో అది క్రిస్టియన్ దేశాలు కానీ, ముస్లిం దేశాలు కానీ, బౌద్ధ దేశాలు కానీ, యూదు దేశాలు, ఏ దేశాలైనా గత చరిత్రలో ఒక్కొక్కసారి తమ దేశాల్లో ఉన్న మైనార్టీలు, ఒక ముస్లిం దేశంలో క్రిస్టియన్లో, హిందువులో మైనార్టీలు ఉండొచ్చు, క్రిస్టియన్ దేశంలోని ముస్లిమ్స్ మైనార్టీలు ఉండొచ్చు, బౌద్ధ దేశంలో క్రిస్టియన్లు, ముస్లింలు, హిందువులు మైనార్టీలు ఉండొచ్చు. మైనార్టీల మీద ఇట్లాంటి ఫుడ్ కోడ్ని అమలు చేయడానికి ప్రయత్నాలు చేసి భంగపడ్డ చరిత్ర కూడా గతంలో ఉంది. అది ఎక్కడైనా జరిగేది. జీవన చక్రం మీదకి వెళ్తే జరిగేది ఇదే. ఇవాళ వాళ్ళ కొనుగోలుదారులు, అమ్మకందారుల మధ్యన ఉన్న ఒక జీవన చక్రం, ఒక జీవన వలయం ఏదైతే ఉందో దాని మీద ఒక విద్వేష రాజనీతితో, ఒక ఫాసిస్టు రాజకీయ లక్ష్యంతో ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏదైతే దాడికి దిగిందో దాన్ని ఎదురు తిరిగింది. భారతదేశ చరిత్రలో, వర్తమాన భారతదేశ చరిత్రలోని ఇది ఒక మలుపు తిరిగేది. ఒక నెత్తురు చుక్క రాలకుండా వాళ్ళు ఏంటంటే నిరసన ప్రదర్శనలకు దిగుతారు. బక్రీద్ ముందు వేరావేశంతో చాలా రోడ్డెక్కుతారు. ఆవేశంతో వాళ్ళు హింసాత్మకవాదులుగా చిత్రించడానికి మా కార్పొరేట్ మీడియా ఉంది కనుక వాళ్ళు చిన్న ఘటనలు చేసినా దాన్ని పెద్ద చేయవచ్చు. వాళ్ళు ఘటన సృష్టించకపోయినా అందులో ఆ ముస్లిమ్స్ ర్యాలీలో ఎవరినో ఒకరిని సంఘ రాజకీయ శక్తులను పంపించి వాళ్ళు పోలీసుల మీద రాళ్ళు విసిరినట్టు చేసి అంబానీ, ఆదానీ కార్పొరేట్ మీడియాతో దేశవ్యాప్తంగా ప్రచారం చేసి వాళ్ళు ఉగ్రవాదులుగా, పాకిస్తాన్ ఏజెంట్లుగా, బంగ్లాదేశ్ ఏజెంట్లుగా చిత్రించి హిందువుల్ని సమీకరించుకోవడానికి కేవలం బక్రీద్ ముందు ఏదైతే ఉత్తర్వులు జారీ చేశారో
దానికి అట్లా స్పందించకుండా వేల మంది నిరసన ప్రదర్శన బీఫ్ ఎందుకు తినకూడదని చెప్పి ప్రదర్శన చేసిన కలకత్తాలో ఇవాళ ఆ వైఖరి ఆ దారి పట్టకుండా మేము తినము, పైగా జాతీయ పవిత్ర జంతువుగా ప్రకటించండి అనే వైఖరి ఏదైతే తీసుకున్నారో ఇవాళ నోట్లో ఎలక్కాయబడింది ఆర్ఎస్ఎస్ బీజేపీ నోట్లో. ఈ కనుక దీనిని విస్తృతంగా ఏ కార్పొరేట్ మీడియా ప్రచారం చేయదు. యూట్యూబ్ ఛానళ్ళు, ప్రగతిశీల, వామపక్ష, మేధావి వర్గాలు చేసే ప్రచారం తప్ప ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇది ప్రచారం చేయదు. కనుక ఇవాళ ఏదైతే బీజేపీ విద్వేష రాజకీయాలకి, ఫాసిస్టు రాజనీతికి సామరస్యంగా శాంతియుతంగా ఎలాంటి ప్లే కార్డు పట్టుకోకుండా, ఒక నిరసన ప్రదర్శన కూడా చేయకుండా, ఒక రోడ్డు ఎక్కకుండా కేవలం శాంతియుతంగా మేము తినము, దీన్ని పవిత్ర జాతీయ జంతువుగా ప్రకటించండి అనే వైఖరితో ఒక చరిత్రలో ఒక మలుపు తిరుగుతుంది. దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన బాధ్యత ప్రజల మీద, ప్రజల పక్షాన నిలబడుతున్నటువంటి లౌకిక శక్తులు, వామపక్ష ప్రగతిశీల శక్తుల మీద ఉంది. ఆ ప్రచారం చేస్తాయని ఆశిస్తున్నాను.